ప్రభుత్వాల వైఫల్యం అనేది లేదు, మౌలిక సదుపాయాలు లేవు. మీకు వనరులు లేనప్పుడు వీళ్ళు మాత్రం ఏమో అందిస్తారు. ఏ ప్రభుత్వమైనా ఇలాగే చెప్పి మోడీ ప్రభుత్వం కాదు, జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. నీకు యూరియా అందుబాటులో లేనప్పుడు బయట నుండి తెచ్చుకోవాలి, దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకున్నది ఉన్న వాళ్ళకి అందించడానికి సాగుతుంది. ప్రభుత్వం వైఫల్యం ఏమీ లేదు. పంట అనేది చేతికి వచ్చేది కట్టించేవాళ్ళు లేడండి. ఎంత రేట్ చేసుకున్నా మాకు కట్టించేవాళ్ళు లేడు. నాకు 14 ఎకరాల పొలం ఉంది. నేను అరకట్ట ఎత్తుకెళ్ళి ఎక్కడ కట్టమని చెమ్మనా సేమ్ కట్టమని ఇంగ్లీష్ కట్టి చెమ్మనా నేను ఏమేయాలి చేయాలా? ఇక్కడ చూస్తేనే తారు రోడ్డు వరకు నిలబెట్టారు. ఇచ్చిన ఒక్క కట్ట ఎత్తుకెళ్ళి ఉన్నాడు ఇంతవరకు. ఏం చేయాలి మేము? పని తల కట్టి 7 రూపాయలన్నా ఇవ్వండి. 20 రోజుల మీద తిరుగుతున్నాం, ఇంతవరకు దారి తెలియలేదు. ఓట్లు వేసి రాకనే చేసిన కాసి రైతులకి ఇబ్బంది పెడుతున్నారు. ఇంటికి వచ్చారంటే 6ంటికి వచ్చాం. ఇంతవరకు టిప్పులు లేవు, ఏమీ లేవు, మంచిలు కూడా లేవు. ఏం పండిస్తారు? గెలిచేదాకానే ఒక మాటలు, గెలకముందు ఒక మాటలు. స్టాక్ ఉందంటే అసలు మీరు లేదన్నారు. ఇది ఎప్పుడప్పుడే వస్తున్నా అన్నారు మా చెప్తున్నా. మీకు అందిద్దా అందదా? ఏమన్నాండి, వచ్చేదాకా నమ్మకం లేవు. ఆధార్ కార్డుకి ఎన్ని కట్టలు ఇస్తున్నారండి? ఆధార్ కార్డుకి ఒక కట్ట అంట. బయట బ్లాక్ మార్కెట్ లో దొరకట్లేదు యూరియా మీకు? లేదండి. వారంలో పేడలు తిరిగాము, గూడెలు తిరిగాము, బందరు తిరిగాము, ఎక్కడ దొరకదు. మొత్తం అన్ని బ్యాగ్లు అమ్ము తింటున్నారు. అదేమంటే కాంప్లెక్స్ ఎక్కువ అంటున్నారు. కాంప్లెక్స్ దాని టచింగ్ లేనప్పుడు ఇప్పుడు దానికి 2 కట్టలు తీసుకున్నాం. 2 కట్టల పని, 1 కట్టలు ఇస్తాడా ఇస్తలా, అదే తీసుకోవాలన్నాడు. అట్లా ఈ రికార్డుల దాకా నాన్న ఇబ్బందులు పడుతున్నామండి. కోట చేలు కిందకి వెళ్ళిపోతున్నాయి. ఏది లైన్లో పెడితే ఆ లైన్ అన్నారు, ఈ లైన్ అన్నారు, లాగుతున్నారు. మళ్ళీ అటే తిరిగి ఇటు వచ్చారు. మాకేం దొరకట్లా. ఎకరాలు కట్ట అంటున్నారు. మేము చేసేది 45 ఎకరాలు చేస్తున్నాం. కట్ట ఎత్తుకెళ్ళి ఏం చేసుకో దొరకట్లా. నాన్న ఇబ్బందులు పడుతున్నాం. చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి మరి ఎంతమందికి ఇస్తారు ఏంటి? ఇది పరిస్థితి. ఇంటికి వచ్చామండి, చేతులు దెబ్బని వేరే ఆయనకి ఇచ్చా. వచ్చిన వాళ్ళు ఏమో లైన్లో ఉంటే లాగేసి నేను చేసేది కౌలుకి. అది పండితేనే కదా కౌలు కట్టేది. అది వాళ్ళు ఎవరి నుంచి వచ్చారో ముందు నుంచి వచ్చాను. నేను చేతులు దెబ్బలు వేరే ఆయనకి ఇచ్చా. నేను 7ంటికి వచ్చి మారుంటారు. ముందున్న లైన్ నాదే. వచ్చిన వాళ్ళు 4 వెళ్తారు. ఇదే కథ అందట్లా. మొన్న కారు వేసుకుని మొత్తం 3 ఊళ్ళు తిరిగా. ఎక్కడ ఎవరు ఊళ్ళో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు కానీ బయట ఉంటారు.
మరి మనకేమో ఈ రేట్ రావాలంటే లేట్ అయిపోతుంది. అది లోపల అట్లాంటి నేను చెప్పేది 100 మంది బూత్ ఒక్కనే కదా పక్కన అందుకెళ్ళిపో తక్కువ మళ్ళీ రావాలి.